నేను అనుకోకుండా ఒక లగ్జరీ స్పా డేని $12,000 విపత్తుగా మార్చాను. నాకు నోరోవైరస్ తీవ్రంగా ఉందని తెలియకుండా నేను ఒక సెన్సరీ డిప్రివేషన్ ట్యాంక్ అనుభవం కోసం డబ్బులు చెల్లించాను. చీకటిలో తేలుతున్నప్పుడు నాకు భ్రమలు రావడం మొదలైంది మరియు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. నిజానికి నేను నిద్రపోయాను. నేను నిద్రలేచేసరికి ఆ వాసన భరించలేనంతగా ఉంది. ట్యాంక్లో ఉండగానే నేను నా నియంత్రణను పూర్తిగా కోల్పోయాను. ఆ స్పా సిబ్బంది షాక్కు గురయ్యారు. దాన్ని సురక్షితంగా శుభ్రం చేయడం సాధ్యం కాదని, కొత్త ట్యాంక్ కోసం $8,000 కావాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ ధర $12,500లకు చేరింది. దీనిపై పోరాడటానికి నేను ఒక లాయర్ను నియమించుకున్నాను. మా వాదన ఏమిటంటే, నేను నిద్రలో ఉన్నాను, కాబట్టి అది నేనే చేశానని వారు నిరూపించలేరు. అంతేకాకుండా ఆ రోజు అక్కడ సుషి మరియు పాన్ కేక్లు వడ్డిస్తున్నారు. కాబట్టి వారి ఆహారమే నాకు అనారోగ్యం కలిగించి ఉండవచ్చు. నా లీగల్ ఫీజులు దాదాపు ఆ ట్యాంక్ ధరతో సమానంగా ఉన్నాయి. 2 సంవత్సరాల తర్వాత కర్మ నన్ను వెంబడించింది. నా 18 నెలల కొడుకు బాత్టబ్లో మోషన్ చేశాడు. ఇంటర్నెట్లో ఒక అపరిచితుడు దీన్ని సరిగ్గా ఇలా వర్ణించాడు, తండ్రిలాగే కొడుకు.